అంటే అనుకోని కారణాల వల్ల ఒకవేళ ముడి విప్పాల్సొస్తే ఏమైనా సమస్యలు వస్తాయేమోనని అడుగుతున్నాను. అమ్మా, ఎట్టి పరిస్థితుల్లో అలా విప్పకూడదమ్మా. బ్రహ్మముడి విప్పితే ఊహించని అనర్థాలు జరుగుతాయి. నీ కూతుర్ని కాపాడుకోవడం నీ చేతుల్లోనే ఉంది శారదా. నానా, నానా, నానా. ఏంటమ్మా నీలంబరి, చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. ఏంటి విషయం? అనుకున్న పని పూర్తవుతున్నప్పుడు, పెంచుకున్న పగ నెరవేరుతున్నప్పుడు సంతోషం నిండు కుండలాగా పరవళ్లు తొక్కుతుంది కదా నాన్నా. అంటే శారద చచ్చిపోతుందా? చచ్చిపోతుంది, కాని శారీరకంగా కాదు. ముందు మానసికంగా కుమిలి కుమిలి చచ్చిపోతుంది. ఆ తర్వాత గుండె ముక్కలై మనిషే పోతుంది. కథ అర్థమైంది గాని స్క్రీన్ ప్లే అర్థం కాలేదమ్మా. ఇప్పుడు నేను చెప్పేది క్లియర్గా వింటే కళ్ల ముందు సినిమానే కనిపిస్తుంది. శారద తన చేతులతో తనే స్వయంగా కూతురు సంసారాన్ని నాశనం చేయబోతుంది. ఆ అమ్మాయి ఎవరో తెలియదు కదమ్మా. నేను తెలుసుకున్నాను నాన్నా. నువ్వు సూపర్ నీలాంబరి. ఎవరో అమ్మాయి? శారద పెద్ద కూతురు ఎవరో కాదు నాన్నా, బస్తీలో పెరిగి మాధవి ఇంట్లో కోడలిగా అడుగుపెట్టిన జ్యోతినే. అంటే రాజీవ్ భార్య శారద పెద్ద కూతురా? అవునాన్నా. ఈ నిజం శారదకి తెలుసా? ప్రస్తుతానికి నీకు నాకు తప్ప జ్యోతి శారదలతో సహా ఎవ్వరికీ తెలీదు. ఇంతవరకు బానే ఉందమ్మా. కానీ శారదే తన కూతురు సంసారాన్ని ఎందుకు నాశనం చేస్తుంది, ఎలా నాశనం చేస్తుంది? ఈ రోజు జ్యోతి రాజీవులు పీటల మీద కూర్చొని రామాలయంలో సీతారాముల కళ్యాణం చేయించారు. సరే, పూజ తర్వాత ఆ జంటకు బ్రహ్మముడి వేశారు. ఓకే. ఆ శారద చేతులతోనే ఆ బ్రహ్మముడిని విప్పించబోతున్నాను. అదెలా అమ్మా? నీ పెద్ద కూతురు యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉంది అని అబద్ధం చెప్పాను.